ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలక్ట్రికల్ మైండ్. ఈ ఛానల్ నేను కొత్తగా పెట్టాను. దేని గురించి అంటే మొత్తం ఎలక్ట్రికల్ పార్ట్ అనమాట. మొత్తం పవర్ సిస్టమ్స్. నేను ఎంటెక్ చేస్తున్నాను ఇన్ పవర్ సిస్టమ్స్. సో పవర్ సిస్టమ్స్కి సంబంధించిన టాపిక్స్ అన్నీ కూడా నేను ఈ ఛానల్లో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈరోజు చెప్పే టాపిక్ ఏంటి అంటే పవర్ సిస్టమ్స్ బేసిక్స్ చూద్దాం. సో పవర్ సిస్టమ్స్ అంటే ఏంటి? పవర్ సిస్టమ్స్ అంటే అది ఒక నెట్వర్క్ అన్నమాట. పవర్ సిస్టమ్స్ ఈజ్ ఏ నెట్వర్క్. ఇది ఒక ఫస్ట్ పాయింట్. ఈ నెట్వర్క్లో మనకి సబ్ సిస్టమ్స్ ఉంటాయి. ఎన్ని అంటే 3 సబ్ సిస్టమ్స్ ఉంటాయి. ఏమేంటివి అంటే ఫస్ట్ జనరేషన్, సెకండ్ ట్రాన్స్మిషన్, అండ్ లాస్ట్ థింగ్ ఏంటి అంటే డిస్ట్రిబ్యూషన్. సో జనరేషన్ మనకి ఎక్కడి నుండి జరుగుతుంది? పవర్ ప్లాంట్స్ నుండి జనరేట్ చేస్తారు. సో ఆ జనరేట్ చేసిన పవర్ ప్లాంట్ అనేది మనకి ఎక్కడికి కనెక్ట్ చేస్తారు అంటే పవర్ గ్రిడ్ నుండి ట్రాన్స్మిషన్ లైన్స్కి, పవర్ గ్రిడ్ టు ట్రాన్స్మిషన్ లైన్స్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో ట్రాన్స్మిషన్ నుండి మనకి ట్రాన్స్మిషన్ జనరేషన్ దగ్గర మనకి ఇక్కడ హై వోల్టేజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి దాన్ని డిస్ట్రిబ్యూషన్ దగ్గరికి, సబ్స్టేషన్ దగ్గరకు వచ్చేసరికి మనకి స్టెప్ డౌన్ చేస్తారు. స్టెప్ డౌన్ చేసి డొమెస్టిక్ ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి మనకి కనెక్షన్ ఇస్తారనమాట. ఇక్కడ కనెక్షన్ ఇచ్చిన తర్వాత మనకి ఇంటి దగ్గర కనపడుతూ ఉంటాయి కదా పోల్స్, లైక్ ట్రాన్స్ఫార్మర్స్ కనపడుతూ ఉంటాయి మనకి. ఆ ట్రాన్స్ఫార్మర్స్ నుండి మనకి పవర్ అనేది డిస్ట్రిబ్యూషన్ పవర్ అనేది మనకి డొమెస్టిక్ పర్పస్ వోల్టేజ్ ఎంత అంటే మనకి 220 వోల్ట్స్ మినిమం కదా. 220 వోల్ట్స్ అనేది మనకి ప్రతి డొమెస్టిక్ నీడ్కి కూడా మనకి 220 వోల్ట్స్ అనేది నెససరీ అవుతుంది. సో నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే అసలు ఈ పవర్ సిస్టమ్స్లో ఎన్ని కాంపోనెంట్స్, మెయిన్ కాంపోనెంట్స్ ఏంటి? సో మనకి పవర్ సిస్టమ్స్లో ఎన్ని కాంపోనెంట్స్ ఉంటాయి అంటే మెయిన్గా 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఏంట 3 కాంపోనెంట్స్ అంటే ఫస్ట్ది జనరేటర్స్, సెకండ్ది ట్రాన్స్మిషన్ లైన్స్, థర్డ్ది ఏంటి అంటే ట్రాన్స్ఫార్మర్. సో ఇక్కడ జనరేటర్స్ దగ్గర మనకి ఏం జరుగుతుంది? జనరేటర్ అనే ఈ డివైస్ ఏంటి అంటే విచ్ కన్వర్ట్స్ మెకానికల్ టు ఎలక్ట్రికల్ పవర్. మెకానికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీకి కన్వర్ట్ చేస్తుంది జనరేటర్ అనేది. సో ట్రాన్స్మిషన్ లైన్స్ ఏంటి అంటే ట్రాన్స్మిషన్ లైన్స్కి మనం అవుట్ ఆఫ్ సిటీ స్కర్ట్స్లో మనం చూస్తూ ఉంటాం. పెద్ద పెద్ద ట్రాన్స్మిషన్ లైన్స్ ఉంటాయి. అందులో ఏంటి ఒక సెట్ ఆఫ్ వైర్స్ని వీటిని ఏమంటారు అంటే కండక్టర్స్ అంటారు. ఈ కండక్టర్స్ ఏం చేస్తాయి? కండక్టర్స్ విచ్ క్యారీస్ పవర్ ఫ్రమ్ పవర్ ప్లాంట్ టు సబ్స్టేషన్స్.
పవర్ ప్లాంట్ నుండి సబ్స్టేషన్స్కి మనకి ఈ సెట్ ఆఫ్ వైర్స్, ఈ ట్రాన్స్మిషన్ లైన్స్లో ఉండే కనెక్ట్ చేసి ఉన్న ఈ సెట్ ఆఫ్ వైర్స్ అనేవి మనకి పవర్ని ఎంత పవర్ అయితే ట్రాన్స్మిట్ చేస్తాయో అవి మనకి సబ్స్టేషన్స్కి రీచ్ అవుతాయి. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఏంటి అంటే ట్రాన్స్ఫార్మర్ ఏంటి, దీని పర్పస్ ఏంటి అంటే ఇది మనకి వచ్చిన హై వోల్టేజ్ని స్టెప్ డౌన్ చేస్తుంది. అంటే తక్కువకి ఇప్పుడు ఫర్ సపోజ్ 720 kV వచ్చింది అనుకోండి, దాన్ని మనకి 11 kVకి అలా స్టెప్ డౌన్ చేస్తుంది అనమాట ట్రాన్స్ఫార్మర్. ఎక్కడ స్టెప్ డౌన్ జరుగుతుంది అంటే సబ్స్టేషన్స్లో జరుగుతుంది. ఇది ఇక్కడ నుండి ఇక్కడ స్టెప్ డౌన్ అయిన పవర్ అనేది విచ్ డెలివర్స్ లో వోల్టేజ్కి స్టెప్ డౌన్ అయిన తర్వాత ఇట్ డెలివర్స్ టు డిస్ట్రిబ్యూషన్ లైన్స్. ఇక్కడ ఉన్న పవర్ అనేది డిస్ట్రిబ్యూషన్ లైన్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. డిస్ట్రిబ్యూషన్ లైన్స్. సో ఇది మొత్తం పవర్ సిస్టమ్స్లో ఏంటి అంటే, పవర్ సిస్టమ్స్ అంటే ఏంటి అంటే అదొక నెట్వర్క్. ఆ నెట్వర్క్కి మనకి 3 ఉంటాయి: జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్. జనరేషన్ మనకి పవర్ ప్లాంట్స్ దగ్గర జరుగుతుంది. ట్రాన్స్మిషన్ మనకి పవర్ గ్రిడ్కి కనెక్ట్ అయ్యి ట్రాన్స్మిషన్ లైన్స్కి వస్తుంది, క్యారీ అవుతుంది. తర్వాత డిస్ట్రిబ్యూషన్. సో ఇదంతా కూడా ఇది మెయిన్ కాంపోనెంట్స్ ఇవన్నీ. సో నేను సాధ్యమైనంత వరకు కూడా తక్కువ టైంలో చెప్తాను. మరీ లెంత్ ఎక్కువైపోయినా కూడా వినబుద్ధి కాదు. సో రైటింగ్ బాగాలేకపోతే ఏమనుకోకండి. అర్థమవుతుందా లేదా అనేది నాకు కామెంట్ ద్వారా చేసి చెప్పండి. ఇంకేమైనా సజెషన్స్ ఉన్నా కూడా నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.